IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి 2-3 రోజులే ఉన్న నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక వర్గం అంతా కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి రాబోతోంది, మళ్ళీ సీఎం పీఠం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కూర్చోబోతున్నారు అంటూ చెబుతూ ఉన్న నేపథ్యంలో మరో వర్గం అంతా ఖచ్చితంగా కూటమే అధికారంలోకి రాబోతోంది, చరిత్రను తిరగరాయడానికి టీడీపీ పెద్దలు జనసేనతో కలిసి సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్లు ఇస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు. సో మనం రీసెంట్ గా ఇక్కడ మెగా వాళ్ళు నిర్వహించిన సర్వే ఒకటి మనకి అందుబాటులోకి వచ్చింది. వాళ్ళ ప్రకారం వాళ్ళ అనాలిసిస్ లో అసలు ఏం జరగబోతోంది, ఏపీలోకి ఎవరు అధికారంలో రాబోతున్నారు, ఒకవేళ వచ్చినట్లయితే రైట్ అంటే ఎంత మెజారిటీ రాబోతుంది, ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో కావచ్చు, జిల్లాల వారీగా కావచ్చు, ఏం జరగబోతుంది, ఇదే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఒకసారి మెగా సర్వే ఏం చెబుతుందో చూద్దాం. రైట్, సో పార్టీస్ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి రైట్ ఎమ్మెల్యేలుగా 114, రైట్, అలానే ఎంపీస్ వచ్చేసరికి 21 సీట్లతో గెలవబోతున్నారు అంటూ మనం మెగా సర్వేలో చూడొచ్చు. ఇక టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కూటమి అయితే మాత్రము 38, అలానే ఎంపీస్ వచ్చేసి 3. ఇక టఫ్ ఫైట్ వచ్చేసి 23 స్థానాలలో ఉండబోతుంది. అలానే ఎంపీలు వచ్చేసి కూడా ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ 175 నియోజకవర్గాలలో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ ఉంది. రైట్, మనం ఓవరాల్ గా చూసాం నందు. ఇప్పుడు జిల్లాల వారీగా చూద్దాం. రైట్ నందు, మనం ఓవరాల్ గా చూసాం కాబట్టి ఒకసారి జిల్లాల వారీగా వెళదామా? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మనం మన్యం. మన్యం ప్రాంతం విషయానికి వస్తే ఇక్కడ 4 కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. 4లో కూడా వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు వచ్చే అవకాశం తెలుస్తుంది. ఆ కాన్స్టిట్యూన్స్ ఏంటంటే పాలకొండ ఎస్టీ నియోజకవర్గము, అదేవిధంగా పార్వతీపురము ఎస్సీ నియోజకవర్గము, సాలూరు ఎస్టీ నియోజకవర్గము, కురుపాం ఎస్టీ నియోజకవర్గము. ఈ 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు. రైట్, ఇది కూడా మనం చెప్పాలంటే వెనుకబడిన వర్గాలకు సంబంధించింది. మనం చూడొచ్చు, పాడేరు కావచ్చు, అరకు వ్యాలీ కావచ్చు, లేకపోతే రంపచోడవరం కావచ్చు. ఓకే, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా 3 స్థానాల్లో గెలిచే అవకాశం మనకు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ జనసేనకు ఎటువంటి స్థానాలు లేవు, టఫ్ ఫైట్ కూడా ఏం లేని పరిస్థితి. రైట్, ఆ తర్వాత ఇంకో నియోజకవర్గము శ్రీకాకుళము. శ్రీకాకుళంలో దాదాపుగా 5 వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం తెలుస్తుంది. మొత్తంగా ఉన్న 7 నియోజకవర్గాలలో 5 స్థానాలలో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన 2 స్థానాలలో టీడీపీ, బీజేపీ, అలానే కూటమి. రైట్ రైట్, ఓకే, అవేంటంటే ఇచ్చాపురము, పలాస, శ్రీకాకుళము, పాతపట్టము, అదేవిధంగా నర్సన్నపేట, ఆముదాల వలస, టెక్కలి. ఈ నర్సన్నపేట, పాతపట్నము, శ్రీకాకుళము, పలాస, ఇచ్చాపురంలో 5 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, మిగతా ఆముదాల వలస, టెక్కలి 2 స్థానాలు టీడీపీకి వచ్చి జనసేన కూటమికి వచ్చే అవకాశం మనకు తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ సో నెక్స్ట్ నియోజకవర్గము విజయనగరము. ఇందులో ముఖ్యంగా విజయనగరం జిల్లా, ఇందులో ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు వచ్చే అవకాశం తెలుస్తుంది. అదేవిధంగా ఒకసారి చూద్దాము నందు, విజయనగరంలో మొత్తంగా 7 నియోజకవర్గాలు ఉంటే అందులో 5 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టబోతున్నగా మనకు తెలుస్తోంది. మిగిలిన 2 స్థానాలలో ఒకటి ఖచ్చితంగా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, మరొక స్థానం మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అది మనం చూద్దాం ఒకసారి. రైట్, రాజాం, చీపురుపల్లి, విజయనగరం, అలానే నెల్లిమర్లలో మనం టీడీపీ చూడొచ్చు, అలానే శృంగవరపుకోటలో ఈ 4 స్థానాలలోను, ఈ 5 స్థానాలలోనూ వైఎస్ఆర్సీపీ. బొబ్బిలి విషయానికి వస్తే ఇక్కడ కూటమి వచ్చే అవకాశం తెలుస్తుంది. రైట్, సో టఫ్ ఫైట్ ఏమో రాజ్యంలో మనకు టఫ్ ఫైట్ కనిపిస్తోంది. నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే విశాఖపట్నంలో దాదాపుగా 6 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఈ 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి 3, టీడీపీ జనసేన కూటమికి 3 సీట్లు వచ్చే అవకాశం తెలుస్తుంది. టఫ్ ఫైట్ ఇక్కడ 0. సమ ఉద్యోగులుగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ భీమిలి టీడీపీకి వచ్చే కూటమికి వచ్చే అవకాశం తెలుస్తుంది. విశాఖపట్నం ఈస్ట్, గాజువాక 3 కూటమికి, మిగతావి విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ 3 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినట్లయితే ఇక్కడ నుంచే పరిపాలన చేయబోతున్నారు, క్యాపిటల్ చేయబోతున్నారు అనే వార్త ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ టఫ్ అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం అనకాపల్లి చూద్దాం. అనకాపల్లిలో మొత్తంగా మనకి 7 నియోజకవర్గాలు ఉన్నట్లయితే ఇక్కడ మాత్రం ఇంతవరకు మన వైఎస్ఆర్సీపీ ఆధిక్యం చూసినట్లయితే ఇక్కడ కాస్త ఉల్టాగా చూస్తున్నాం. మొత్తం 7 నియోజకవర్గాలలో 2 వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ కూటమి మాత్రం 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టఫ్ ఫైట్ ఒక నియోజకవర్గంలో ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి, అలానే నర్సీపట్నం.
రైట్. ఈ 4 స్థానాలలోనూ మనము రైట్ టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 ఉన్న పాయకరావుపేట కావచ్చు, లేకపోతే మాడుగుల కావచ్చు. ఈ 2 కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఆధిక్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక చోడవరం వచ్చేసరికి మనం టఫ్ ఫైట్ లో చూడొచ్చు. అండ్ ఒకసారి మనం ఎంపీ కూడా చూసేద్దాం. అండ్ అనకాపల్లి మనం ఎంపీ చూసినట్టయితే ఇక్కడ కూడా అసెంబ్లీ స్థానాలలో లాగానే టీడీపీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వేలో మనం చూడొచ్చు. ఓకే, Right. నెక్స్ట్ కాకినాడ జిల్లా ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి 2 స్థానాలు, ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి 2 స్థానాలు, 3 స్థానాలు మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మొత్తం 7 నియోజకవర్గాలలో రైట్. అవును. Right. సో తుని, కాకినాడ సిటీ, అదేవిధంగా కాకినాడ సిటీ, తుని, ఈ కాకినాడ 2 రూరల్లో ప్లేసెస్ లోనే మనం వైఎస్ఆర్సీపీ చూడొచ్చు. కాకినాడ రూరల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం మనకు తెలుస్తుంది. ఇక అదేవిధంగా కాకినాడ రూరల్ వచ్చేసి పిఠాపురం వచ్చేసి అలానే ప్రతిపాడు. ఇక్కడ మాత్రం టఫ్ ఫైట్ ఉంది. ఇప్పటికీ కూడా మనం పిఠాపురం మీద అందరూ ఫోకస్ చేశారు. అక్కడ వంగ గీత గారు రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. నెక్ టు నెక్ ఉండింది. అండ్ నెక్స్ట్ జగ్గంపేట కావచ్చు, పెద్దాపురం కావచ్చు. ఈ 2 ప్లేసెస్ లోను నియోజకవర్గాలలోను ఖచ్చితంగా కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉంది. అండ్ ఎంపీ కాకినాడ కూడా చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మాత్రం అసెంబ్లీ స్థానాలలో ఒకవేళ కూటమి తన హవా చూపించినప్పటికీ ఎంపీకి వచ్చేసరికి మాత్రం వైఎస్ఆర్సీపీ హవానే కనిపించే విధంగా మనం ఈ సర్వేలో చూడొచ్చు. సో ఇప్పుడు కోనసీమ జిల్లా విషయానికి వస్తే కోనసీమలో వైఎస్ఆర్సీపీకి 3 స్థానాలు, టీడీపీ జనసేన కూటమికి 2 స్థానాలు, ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే స్థానాలు 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే కోనసీమలో మనం చూడొచ్చు. ఈ మొత్తంగా 7 నియోజకవర్గాలు ఉన్నట్లయితే రామచంద్రపురం అలానే మండపేట ఈ 2 స్థానాలలోనూ ఖచ్చితంగా, అలానే పి గన్నవరం ఈ 3 స్థానాలలోనూ వైఎస్ఆర్సీపీ ఆధిక్యం చూపించే అవకాశం కనిపిస్తున్నట్లయితే అమలాపురం, రాజోల్ ఈ 2 ప్లేసెస్ లో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. లాస్ట్ టైం మనం చూడొచ్చు రాజోల్లో ఒకే ఒక రైట్ అభ్యర్థి గెలిచారు రాజోల్ నుంచి, జనసేన పార్టీ నుంచి. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం టఫ్ ఫైట్ చూడొచ్చు. అండ్ మనం చూసినట్లయితే కొత్తపేట కావచ్చు, ముమ్మిడివరం కావచ్చు ఈ 2 ప్లేసెస్ లోనూ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎంపీ అమలాపురం మనం చూసినట్లయితే టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బట్ అక్కడ కూడా టఫ్ ఫైట్ లోనే మనం చూడొచ్చు. రైట్. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 6 స్థానాలు, టీడీపీ జనసేన కూటమికి 1 స్థానంలో ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టఫ్ ఫైట్ మాత్రం 0. సో మిగతావి మాత్రం ఇక్కడ మొత్తంగా ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు రైట్. ఈ 6 ప్లేసెస్ లోను వైఎస్ఆర్సీపీ తన హవా చూపించే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక రాజమండ్రి రూరల్ కి వచ్చేసరికి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా మనం ఈ సర్వేలో చూడొచ్చు. ఇంకా మనం ఎంపీ చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తన హవా కనబరిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 1 స్థానము, టీడీపీ జనసేన కూటమికి 3 స్థానాలు వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం 3 స్థానాల్లో హోరాహోరీగా ఉండే అవకాశం కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ అచంట, అదేవిధంగా భీమవరం విషయానికి వస్తే ఇంకోటి తణుకు ఈ 3 ప్లేసెస్ లోనేమో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కూడా తెలుస్తుంది. పాలకొల్లు, నర్సాపురంలో టీడీపీ, అలాగే తాడేపల్లిగూడెంలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉండి నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కూడా తెలుస్తుంది. 7 నియోజకవర్గాలలోనూ మనం చూసినట్లయితే కాస్త ఎక్కువ హవా కూటమికి మనం చూస్తున్నాం. ఈ బెల్ట్ చూసినట్లయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి చూసినట్లయితే కాస్త కూటమి బలమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మనం ఎంపీ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. రైట్. ఎంపీ విషయానికి వస్తే ఇక నర్సాపురం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. నెక్స్ట్ ఏలూరు. సో ఏలూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు ఉంటే అందులో 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కూడా తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్టు ఏలూరులో వైఎస్ఆర్సీపీ మనకు తెలుస్తున్న పరిస్థితి. టఫ్ ఫైట్ కూడా ఏం లేదు. టీడీపీ జనసేన కూటమికి ఇక్కడ 0, అలాగే టఫ్ ఫైట్ కూడా 0. మొత్తానికి కైకలూరు, నూజివీడు, పోలవరము, దెందులూరు, చింతలపూడి, ఏలూరు, ఉంగుటూరు ఈ ప్రాంతాల నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం కూడా తెలుస్తుంది. ఇక్కడ మొత్తంగా కూడా వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఇక ఎంపీ కూడా మనం వైఎస్ఆర్సీపీ తన హవా చూపించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కూడా తెలుస్తుంది. టీడీపీ జనసేన కూటమి 2 స్థానాల్లో. ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కూడా తెలుస్తుంది. మొత్తంగా ఉన్న 7 నియోజకవర్గాలలో గుడివాడ, పెడన, పామర్రు, అవనిగడ్డ ఇవి వైఎస్ఆర్సీపీ 4 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక పెనమలూరు అలానే గన్నవరం ఈ 2 స్థానాలలో మాత్రమే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక మచిలీపట్నం వచ్చేసరికి టఫ్ ఫైట్ ఉండింది మచిలీపట్నం ఎంపీ వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ ఎక్కువ మన ఎంపీ స్థానాలు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రైట్. నెక్స్ట్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ
వైఎస్ఆర్సీపీకి 3 స్థానాల్లో ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ జనసేన కూటమి ఒక స్థానంలో టఫ్ ఫైట్ 3 స్థానాల్లో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ తిరువూరు, అదేవిధంగా విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్ ఈ 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంటర్‌లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. విజయవాడ మైలవరం సెంట్రల్, నందిగామ అలానే జగంపేట ఈ 3 ప్లేసెస్ లోను టఫ్ ఫైటే మనం చూడొచ్చు. మైలవరం ఈస్ట్ గోదావరి సెంట్రల్ కి వచ్చేసరికి మనం టఫ్ ఫైట్ చూసాము. బట్ ఈస్ట్ వెస్ట్ కి వచ్చేసరికి మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఎంపీ కూడా మన వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉండే విధంగా మనం ఈ సర్వేలో ఈ రిపోర్ట్ మైలవరంలో టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి. మీరు ఇందాక అన్నట్టు విజయవాడలో వైఎస్ఆర్సీపీ. రైట్. నెక్స్ట్ గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 3 స్థానాలు ఉంటే అందులో గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తెనాలిలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ జనసేన కూటమి 4 స్థానాలు ఉంటే అందులో తాటికొండ ఎస్సీ, అదేవిధంగా మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు ఈ 4 కాన్స్టిట్యున్సీస్ లో టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు గుంటూరు తెలుస్తుంది. మొత్తంగా ఇక్కడ కూడా మనకి కూటమే తన బలం అవును. చూపించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎంపీ కూడా మనకి టీడీపీనే సర్వేలో తెలుస్తూ ఉంది. రైట్. నెక్స్ట్ పల్నాడు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ సత్తెనపల్లి, వైఎస్ఆర్సీపీకి ఏమో 4 స్థానాలు, టీడీపీ కూటమికి ఏమో 2 స్థానాలు, టఫ్ ఫైట్ 1. సో సత్తెనపల్లిలో టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పెదకురపాడు, అదేవిధంగా నరసరావుపేట, గురుజాల, మాచర్ల ఈ 4 కాన్స్టిట్యున్సీస్ లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అవును, చిలకలూరుపేట టీడీపీ, సత్తెనపల్లి టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నరసరావుపేట ఎంపీ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి. రైట్. నెక్స్ట్ బాపట్ల జిల్లా విషయానికి వస్తే మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాలలో తన ప్రాబల్యం చూపించుకునే అవకాశాలు ఉన్నట్లయితే కూటమి 3, ఇక్కడ టఫ్ ఫైట్ కూడా ఉంది, ఒక స్థానంలో ఉంది. మనం ఒకసారి చూసినట్లయితే మనము వేమూరు చూసినట్లయితే టఫ్ ఫైట్ చూడొచ్చు. రేపల్లె, అలానే పరుచూరు, అద్దంకి ఈ 3 ప్లేసెస్ లోని కూటమి తన అధికారం చూపించుకునే అవకాశం కనిపిస్తుంటుంటే బాపట్ల, చీరాల ఈ 2 నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్సీపీ గెలిచే దిశగా అవకాశాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే బాపట్ల ఎంపీ మాత్రం టీడీపీకే ప్రజలు పట్టం కట్టే అవకాశాలు క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీకి 0, టఫ్ ఫైట్ ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు ఇక్కడ మళ్ళీ గ్రాఫ్ మారిపోతుంది. మొత్తంగా ఉన్న 8 నియోజకవర్గాలలో 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్. మనం ఎర్రగొండపాలెం చూడొచ్చు, కనిగిరి, దర్శి, ఒంగోల్, కొండపి, అలానే మార్కాపురం, గిద్దలు, సంతనూతలపాడు ఏమో ఇక్కడ టఫ్ ఫైట్ లో టఫ్ ఫైట్ ఉండే కనిపిస్తుంది. అవకాశం ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది. మనకి టీడీపీ తన ఆధిక్యం కనిపించే అవకాశాలు లేనట్లుగా మనం చూస్తున్నాం. ది సేమ్ టైం అసెంబ్లీలో ఏదైతే మెజారిటీ కనిపిస్తుందో ఒంగోలులో వైఎస్ఆర్సీపీనే ఎంపీగా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవును. నెక్స్ట్ ఎన్పిఎస్ఆర్ నెల్లూరు. ఓకే. రైట్. ఇందులో వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు ఉంటే అందులో మొత్తంగా ఉన్న నియోజకవర్గాలు 8. రైట్. అవును, మొత్తం 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు కూటమి తెలుస్తుంది. 1. కూటమి 1, అది కూడా నెల్లూరు సిటీలో గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టఫ్ ఫైట్ 0. వైఎస్ఆర్సీపీ ఏ కాన్స్టిట్యూన్స్ లో గెలిచే అవకాశం ఉంది అంటే కొవ్వూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు ఈ 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా ఎంపీ విషయానికి వస్తే ఎంపీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి. నెక్స్ట్ నంద్యాల జిల్లా విషయానికి వస్తే మొత్తంగా మనం చూస్తే ఇక్కడ నుంచి గ్రాఫ్ మారిపోయింది. రైట్. మొత్తంగా 6 నియోజకవర్గాలు ఉన్నట్లయితే 6 నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్సీపీ 5 నియోజకవర్గాలు గెలిచే అవకాశాలు కల్పిస్తుంటే టీడీపీ అంటే కూటమి ఒక స్థానంలోనే నిలబడే అవకాశం కనిపిస్తోంది. మనం నంద్యాల, ఆలగడ్డ, దోన్, శ్రీశైలం, అలానే నందికొట్కూరు, ఎస్సీ ఇవన్నిట్లోని వైఎస్ఆర్సీపీ తన ఆధిక్యం కనబరుస్తుంది. ఇక బనగానపల్లిలో మాత్రమే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇదే రిజల్ట్ మనం ఎంపీలో కూడా చూడొచ్చు. నంద్యాల నుండి వైఎస్ఆర్సీపీని అధికారం చేపట్టే అవకాశాలు మనం మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ టఫ్ ఫైట్ 0. ఇంకోటి ఒకసారి ఎంపీ విషయానికి వస్తే ఇక్కడ నంద్యాల వైఎస్ఆర్సీపీ. ఓకే. నెక్స్ట్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు ఉంటే 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ జనసేన కూటమి 0, టఫ్ ఫైట్ ఒక స్థానానికి ఉండే అవకాశం. అది కూడా కర్నూలు ఒకటిలోనే. కర్నూలు ఒక్కటే మనము టఫ్ ఫైట్ చూడొచ్చు. మిగతా 7 స్థానాలలోనూ వైఎస్ఆర్సీపీని తన హవా కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా ఎంపీలో కూడా మనం వైఎస్ఆర్సీపీని చూడొచ్చు. రైట్. పాణ్యం, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, అదేవిధంగా ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కడప జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ వస్తే టీడీపీ జనసేన కూటమి ఒక స్థానము, టఫ్ ఫైట్ 0. సో ముఖ్యంగా 7 స్థానాలు ఏంటంటే కడపలో కమలాపురము, కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూర్, బద్వేల్ ఎస్సీ,
ఇక్కడ టీడీపీకి మాత్రం ప్రొద్దుటూరులో టీడీపీకి ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కడప ఎంపీగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి. రైట్. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు ఉంటే అందులో రాజంపేట, కోడూరు ఎస్సీ, రాయచోటి, తంబలపల్లె, అదేవిధంగా మదనపల్లె ఈ 5 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అని తెలుస్తుంది. టఫ్ ఫైట్ ఇక్కడ పీలేరులో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎంపీ కూడా చూడొచ్చు. రాజంపేటలో వైఎస్ఆర్సీపీనే ఆధిక్యం కనబరిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ బాలాజీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ జనసేన కూటమికి 0, టఫ్ ఫైట్ ఒక స్థానంలో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనకున్న 7 నియోజకవర్గాలలో ఒక్క దగ్గర మాత్రమే మనం టఫ్ ఫైట్ లో చూడొచ్చు. సూళ్లూరుపేట కావచ్చు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, అలానే చంద్రగిరి, సత్యవేడు ఈ 6 ప్లేసెస్ లోను ఈ 6 నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్సీపీ తన హవా కనబరిచే అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇక్కడ తిరుపతి మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ తన ఆధిక్యం కనబరిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు ఉంటాయి. అందులో చిత్తూరు, పూతలపట్టు, అదేవిధంగా పొంగనూరు, గంగాధర, నెల్లూరు ఈ 4 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అని తెలుస్తుంది. ఇంకోటి టీడీపీకి 1 అది కుప్పం ఇక్కడ గెలిచే అవకాశం అని తెలుస్తుంది. ఇక్కడ పలమనేరు, ఇంకోటి నగిరి ఈ 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం అని తెలుస్తుంది. అదేవిధంగా చిత్తూరు ఎంపీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 2 స్థానాల్లో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో చిత్తూరు వైఎస్ఆర్సీపీ. రైట్. నెక్స్ట్ సత్యసాయి ఇక్కడ మొత్తంగా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్సీపీ 4 గెలుచుకోగలిగితే టీడీపీ కూటమి 1 స్థానంలో ఉంది. టఫ్ ఫైట్ కూడా 1 స్థానంలో ఉంది. హిందూపూర్ లేక టఫ్ ఫైట్ మనం చూడొచ్చు. అలానే పెనుగొండలో మనం చూడొచ్చు. కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగతా ఉన్న ధర్మవరం కావచ్చు, లేకపోతే కదిరి కావచ్చు, లేకపోతే మడకసిర కావచ్చు, రైట్, పుట్టపర్తి ఈ 4 స్థానాలలోనూ వైఎస్ఆర్సీపీ తన హవా కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎంపీ హిందూపూర్ కూడా వైఎస్ఆర్సీపీనే ఆధిక్యం కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఓకే. అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 6 స్థానాలు ఉంటాయి. అందులో టీడీపీ జనసేన కూటమికి 1 స్థానము, టఫ్ ఫైట్ 1 స్థానంలో ఉండే అవకాశం మొత్తంగా 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలలోనూ మనం రాయదుర్గ టఫ్ ఫైట్ చూసినట్లయితే ఉరవకొండ కూటమి, మిగిలిన 6 స్థానాలలోనూ అది కళ్యాణదుర్గ కావచ్చు, సింగనమల కావచ్చు, అనంతపూర్ అర్బన్ కావచ్చు, గుంతకల్ కావచ్చు, రాప్తాడు కావచ్చు, తాడిపత్రి కావచ్చు. సో ఈ 6 స్థానాలలోనూ వైఎస్ఆర్సీపీ తన ఆధిక్యం కనబరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక అనంతపూర్ ఎంపీ స్థానం కూడా వైఎస్ఆర్సీపీనే మెజారిటీ వచ్చే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ నందు, ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఒక్క బెల్ట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటే మరొక బెల్ట్ అంతా కూడా కూటమి మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని ఏరియాస్లో అయితే మనం టఫ్ ఫైట్ చూడొచ్చు. ముఖ్యంగా 175 స్థానాలలోనూ ఎవరు ఎన్ని గెలుచుకుంటారు అనేది మాత్రం మనకు జూన్ 4 తర్వాతే తెలుస్తోంది. అండ్ ఎంపీ మనం స్థానాలు చూసినట్లయితే అసెంబ్లీ స్థానాలలో ఏదైతే తన మెజారిటీ కనబరుస్తుందో ఎంపీ కూడా అక్కడే మనం ఎక్కువగా కూడా మనం చూస్తున్నాం. బట్ సమ్ ప్లేసెస్ లో మనం టీడీపీ కూడా తన ఆధిక్యం కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్. ఏది ఏమైనా మనం అసలు ఏం జరగబోతుందో తెలియాలి, ఎవరు అధికార పీఠం చేపట్టబోతున్నారో తెలియాలంటే మాత్రం మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.